అయినా అయ్యా కమలమహివాల నీ వంటి సుకృతశీలుడు నీ వంటి సుకృతశీలుడు నీ వంటి మదారి కల్లి నిత్య విజయ ఆయన నేను వినలివి కనలివి ఏదైనా వార్తలు ఉంటే వినలివి కనలివి నాకు తెలిసిన వార్తలు ఏదైనా విన్నవించడానికి ఏదైనా చూశారు అటువంటి రహస్యములే ఉన్న విన్నవిస్తావేమో అయినా ఇవ్వాలా చెప్పాలనే వచ్చా కానీ చెప్తే ఏమైనా ఏమి కోపపడవు కదా అయినా ఉన్నది కలిసి చెప్పడం నీ ధర్మం అయినా అందరికి కోపమేమన్నది మహాత్మా నీవు మా శ్రేయమాసుని మా కుల గురువు కదా నీపై మాకెందుకు కోపం సరే అలాగైతే వివరిస్తున్నాడు ఒకసారి విను అయ్యా కమలమహివాలా అయ్యా వారు ఏం చేశారో తెలుసా పుట్టిన నీ చెల్లెలు భావమరది అష్టమి గర్భమునందు పుట్టిన
పెట్టాడు రేపల్ల వాడు చేర్చాడు. అవునా కారణమో కారణమో నా ఎత్తుగా భక్తితో ఏమనుకున్నావు? ఇదిగో ఎలా చేశారో తెలుసా? నీకు ఈ కథకి ఎన్ని కనుకలు ఆరోగ్యంగా ఇచ్చారు? 6 గంటలు ఇచ్చారు. 7వ కనుక గ్రంథమైనదన్నారు. అది ఎలాగో తెలుసా? అసలు చెప్పలేదు. అర్థం గర్భములు అది ఆడబిడ్డ అని చెప్పారు. అవునా? అవును. ఇదిగో మాయకయ శోభ శిశువులు గుట్టుగా రేపల్లెవాడు చేర్చి అక్కడ యశోదగిరిన యోగమైన నుంచి నీ కత్తి ఎక్కడున్నారో తెలుసా? శేషాఖ్యపై ఈ ఆగర్భ శత్రు అవునా ఎరుగుచూ ఉన్నాడు. నారదా ఇంటి మోసములు గావించి నిన్ను మోసపుచ్చి అసలు గర్భములందు పుట్టిన శిశువుని రేపల్ల వాడు చేర్చి ఆ చోట యశోదమ్మ కలిగిన యోగమైనది ఎవరు చేర్చిన చోటుకి నీ భావ వలదయ్యా. అవునా అవును. భావన తెలు రాదు అటువంటి వసుదేవుని ఇప్పుడే
కత్తికి ఆహుతి చేయించున్నాను. ఆ, నా చెల్లెలు మాట్లాడినటువంటి వాసుదేవుడు ఇప్పుడే పిలిచి వాళ్ళ త్యాగం అలాగే నారాయణ నారాయణ. అయినా ఇక మేము వెళ్ళి రావచ్చు. నారాయణ నారాయణ నామలే నారాయణ నామలే ఆయనను మా భావమందిని సంసార ముద్ర చేస్తే గుట్టుగా నీకు అష్టమి గర్భంలో పుట్టినటువంటి శిశువుని రేపల వారు చేశారు. నాకు నా భావమందైనటువంటి వసుదేవుని ఒక్కడు మాత్రమే నా అర్థాన్ని తోడుకున్నా